సుగాలి ప్రీతి ఉదంతంలో ఏం చెయ్యాలి? వాస్తవంగా ఏం జరిగింది? ఆనాడు అమ్మాయి చదివింది కట్టమంచి విద్యా సంస్థల్లో. ఇప్పుడు ఆ సంస్థలు ఉన్నాయా లేదా? అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ ఆస్తులు ఏమైనా తగ్గినాయా? ఏమీ లేదు. అయితే ఆనాడు అందులో హెడ్డు, ఆ మెయిన్ ఇద్దరు కొడుకులు వాళ్ళందరి మీద కేసు పెట్టాక వాళ్ళందరి డిఎన్ఏతో అమ్మాయి అత్యాచారానికి గురైనప్పుడు అమ్మాయికి సంబంధించినటువంటి మర్మాంగాల్లో దొరికినటువంటి ఏదైతే వీర్యం ఉందో అది మ్యాచ్ కాలేదు అన్నటువంటిది వితిన్ 9 monthsలో ఛార్జ్షీట్ వేసేశారు. కేవలం 4 పేరాల ఛార్జ్షీట్. భారతదేశ చరిత్రలో 4 పేరాల ఛార్జ్షీట్ ఇంతవరకు ఏ కేసులోనూ వేయలే. 4 పేరాల ఛార్జ్షీట్. కనీసం మినిమం 4-5 పేజీలు ఉంటుంది. మ్యాక్సిమం 60-70 పేజీలు, వందలు వేల పేజీలు ఉన్న ఛార్జ్షీట్లు చూశారు. కానీ 4 పేరాల ఛార్జ్షీట్. అందులో వాళ్ళు కేసు పెట్టారు, వీళ్ళ మీద అనుమానం వ్యక్తం చేశారు, మేము అరెస్ట్ చేసాం. ఇంతే కాన్సెప్ట్. అంటే ఏం జరిగింది? అత్యాచారం జరిగింది 2019లో, 2017లో అత్యాచారం జరిగింది. ఆ తర్వాత అరెస్టు జరిగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు బెయిల్ మీద వచ్చేయడము అయిపోయింది. బట్ ఛార్జ్షీట్తో పాటుగా ఛార్జ్షీట్ వేయడం అంటే ఏంటి? విచారణ పూర్తి చేసేశారు. ఎప్పుడు ఇదంతా జరిగింది? 2019కి ముందే జరిగిపోయింది. కానీ జగన్ వచ్చాక వాళ్ళు మళ్ళీ వైసీపీ దగ్గరకు వచ్చారు కాబట్టి ఇది వైసీపీ అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకెళ్లే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసుకొచ్చారు. జగన్ దాన్ని నేను నెత్తిన పెట్టుకోదలుచుకోవాలి. వాళ్ళ అమ్మడకు కానీ సిబిఐ దర్యాప్తుకోకే అన్న జీవో ఇచ్చేసారు. ఆ తర్వాతన వాళ్ళ కుటుంబానికి 5 సెంట్ల స్థలం ఇల్లు కట్టుకోవడానికి, 5 ఎకరాల ల్యాండ్ వ్యవసాయం చేసుకోవడానికి, అట్లాగే 2 ఉద్యోగాలు భార్యాభర్త ఇన్ని ఇచ్చుకొచ్చాడు. ఆ తర్వాతన ఇది కాదు కావాల్సింది, న్యాయం అంటే అమ్మాయికి న్యాయం, ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేకపోతే ఎట్లా అని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. సిబిఐ జీవో ఇవ్వడం కూడా పూర్తయిపోయింది. సిబిఐ టేకప్ చేయలే. సిబిఐ ఏముంది, ఇది ఇండివిజువల్ కేసు, అక్కడే తేల్చుకునేటటువంటి కేసు అని. ఇక్కడే అసలు సీన్ ఏంటి? ఆ నిందితులు అప్పటికే ఆ స్పెరం కావచ్చు, అందులో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, ఎవరి దగ్గర ఎవరి టైంలో ఉంటుంది, అది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం దగ్గర ఉంటాయా? అప్పుడు ఆ స్పెరం ఎవరి అయితే చేశారో అది వీళ్ళది మ్యాచ్ కాకపోతే ఇంకెవరిదనే వాళ్ళని ట్రేస్ చేయాలిగా. ఎందుకు చేయలే పోలీసులు? వీళ్ళ ముగ్గురిది కాదని తేలింది, మరి ఎవరిదో తేల్చాలి కదా. అసలు ఆ దిశగా అడుగుపడిందా? అత్యాచారం జరిగింది, నిందితులు లేరు, నిందితులుగా అనుమానించబడ్డ వాళ్ళు నిర్దోషులు. అమ్మాయికి న్యాయం జరిగినట్ట? ఇది కదా అమ్మాయి తల్లి కోరుతోంది. వాళ్ళు అక్కడ మొదట ఒక ల్యాబ్కు పంపించినప్పుడు ఒకలా వచ్చింది, సెంట్రల్ ల్యాబ్కు పంపించేటప్పుడు తేడా వచ్చింది అన్నది ఆమె ఆరోపణ. అలాగే అప్పుడు తారుమారు చేశారన్నది ఆమె ఆరోపణ. ఇవన్నీ ఎవరు దర్యాప్తు చేయాలా? కేంద్ర దర్యాప్తు సంస్థలు తప్పించి లోకల్ వాళ్ళు చేయలేరు. ఎందుకంటే లోకల్ వాళ్ళు చేశారనినే ఆవిడ ఆరోపణ, ఈ తప్పు చేశారన్నటువంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి నేను చెప్పారు కాబట్టి ఆ రోజునిచ్చారు అంటూ చెప్తుంటే వీళ్ళేమో డేట్లు ఇదిగో నాయన, నువ్వు చెప్పింది ఇప్పుడు, వాళ్ళు చెప్పింది అప్పుడు. అనవసరంగా ఇష్యూ రప్చర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజలు కోరుకుంది అమ్మాయికి ఆ స్థలమో పొలమో అయ్యేటట్టయితే అత్యాచారం కేసుల్లో అత్యాచారాలు చేసిన వాళ్ళే ఇచ్చేస్తారు, కావాలంటే ఆస్తులు కూడా రాసి ఇచ్చేస్తారు. వాళ్ళందరిని వదిలేద్దామా? వాళ్ళందరికీ లేకపోతే ప్రభుత్వం తరపున ఏమన్నా ఇచ్చేసేస్తూ పోనీ ఈ ఆస్తులు ప్రభుత్వం ఇచ్చింది, ఆ బాధితులు కూడా కాదు ఇచ్చింది, ఇదే ఆ దుర్మార్గులు కూడా కాదు ఇచ్చింది. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వం ఇచ్చేసేసి అత్యాచారం కేసులు కొట్టేద్దామా, తీసేద్దామా? ఇదేనా మనం చెప్పినటువంటి న్యాయం? జగన్ అన్యాయం చేశాడని అబద్ధం చెప్పాం. అన్యాయం జరిగింది ఎప్పుడు? అప్పుడు. అన్యాయం గురించి మాట్లాడింది ఎప్పుడు? జగన్ టైంలో. ఇప్పుడు మళ్ళీ అబ్బాయి నాకేం సంబంధం, నా వల్లనే ఆ మాత్రం న్యాయం జరిగిందన్న అంటే ఇది జనం హర్షిస్తారా? అంగీకరిస్తారా? ఇదేనా జనం కోరుకున్నటువంటిది? 30,000 మంది ఆడపిల్లలు ఏదైతే గల్లంతయ్యారు అన్నప్పుడు కూడా నేను ప్రస్తావించాను.
అది కేసు, ఇది వేరు. ఈ మామూలుగా ఎలోప్మెంట్స్ ఉంటాయి, లవ్ ఉంటాయి, ఇంట్లో నుంచి అలిగి ఉంటాయి, అట్లాంటి కేసెస్ అవుతాయి. ఆ తర్వాత ఎప్పుడో ట్రేస్ అవుట్ అవుతాయి. ట్రేస్ అవుట్ అయినప్పుడు వాళ్ళు వచ్చి చెప్పరు అన్నట్టు. తర్వాత డీజీపీనే చెప్పారు, ఓ 1000-1500 కేసులు పెండింగ్లో ఉంటాయి, మిగతా అన్నీ క్లియర్ అయిపోయినాయి అన్నట్టు. అవి కూడా తేల్చొచ్చు కదా, ఏమన్నా తేలినాయి అంటే ఏముంది. ఇవన్నీ చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ మనిషి, జగన్ రాజకీయంగా సుదీర్ఘంగా ఉన్నాడు అనుకుందాం. అంటే చంద్రబాబుతో సమానం కాదు, అందులో సగం లేదా ఓ పావు వంతు జగన్ రాజకీయం. బాబుని కరెక్ట్ అని అభినందిస్తూ, జగన్ని దుర్మార్గుడని ద్వేషిస్తూ, ఎవరి హయాంలో అయితే నేరం జరిగిందో వాళ్ళని గురించి పాజిటివ్ చెప్తూ, ఎవరైతే సిబిఐ దర్యాప్తు చేశారో వాళ్ళ గురించి నెగిటివ్ చెప్తూ, ఇప్పుడు ఏమీ సంబంధం లేదు అన్నప్పుడు వచ్చేటటువంటి చర్చ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అన్నటువంటి కాన్సెప్ట్ నుండి పవన్ని దూరం చేస్తుంది. ఒక్కసారి ఆయన మాట్లాడే ప్రతి అంశం మీద కూలంకుషంగా ఆలోచించుకుంటే బెటర్.